మనం ఇప్పుడు ఈ హార్ట్ షేప్ అన్నది మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నాం అన్నది, హౌ టు మేకింగ్ అన్నది మనం ఇప్పుడు చూస్తాం. ఇలా నీడిల్ నేను లెవెండర్ కలర్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇందులోంచి ఇలా థ్రెడ్ తీసుకోవాలి. చైన్స్ 1 2 3 చైన్స్ వేసుకున్నాం. మళ్ళీ ఒక లేయర్ వేసుకొని 2 లేయర్స్ వస్తాయి. సేమ్ మళ్ళీ ఇలా 3 లేయర్స్, అలా 4 వేసుకోవాలి. మనం ఇలా అన్నది మనం 2 టైమ్స్ తీసేది, మనకి ఇలా 4 వచ్చాయి. ఇప్పుడు అలాగే వేసుకొని ఈ 3 మనం తీసేసేయాలి. 2 3 4 ఇలా 4 వేసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ 1 చైన్ వేసుకున్నాం. 1 చైన్ వేసుకున్నాక మళ్ళీ మనం ఫస్ట్ ప్రాసెస్ చేసాం కదండి, ఒక చైన్ ఇలా వేసుకొని ఇలా 2 లేయర్స్లోంచి మళ్ళీ 2 లేయర్స్లోంచి మళ్ళీ నెక్స్ట్ 1 చైన్, మళ్ళీ సేమ్ సెకండ్ చేసాం కదా, 1 లేయర్ వేసుకొని 3 లేయర్స్లో నుంచి కూడా మనం ఇలా తీస్తాం. మళ్ళీ సేమ్ అలా 4 3 4 మళ్ళీ సేమ్ సెకండ్స్ వేసాం కదా, అలా మళ్ళీ లేయర్ వేసుకొని 2 లేయర్స్ 2 లేయర్స్ మళ్ళీ సేమ్ అలాగే 4 వేసుకోవాలన్నమాట. 4 టైమ్స్ 1 2 3 4 మళ్ళీ నెక్స్ట్ చైన్స్ 2 చైన్స్ ఇలా వేసుకొని మనకి థ్రెడ్ స్టార్టింగ్లో ఉంది కదా, ఆ థ్రెడ్ అన్నది మనం చక్కగా ఇలా లాగేసుకోవాలి. లాగేసుకుంటే మనకు సింబల్ షేప్ అన్నది కనిపిస్తుంది, హార్ట్ షేప్. అది మళ్ళీ కూడా మనం ఈ లోపలికి ఇలా తీసి మనం ఏ థ్రెడ్ అయితే మనం చేస్తున్నామో ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని మనం ఆ చైన్లోంచి ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ సేమ్ 1 2 ఇలా 2 చైన్స్ అన్నది వేసుకున్నాం. ఇప్పుడు 1 2 ఈ 2 చైన్లో నుంచి ఇలా ఫస్ట్ స్టెప్ 1, మళ్ళీ సెకండ్ కూడా మళ్ళీ సేమ్. ఇప్పుడు మనం థర్డ్ నుంచి మనం ఇక్కడ సెకండ్ స్టెప్ వేసుకున్నాం కదా ఫస్ట్ దాంట్లో, అలా ఒక లేయర్ ఇలా వేసుకొని సేమ్ అన్ని దాంట్లోంచి 3లోంచి తీసేయాలి. 2 ఇలా పైన 3 వేసుకోవాలి. 3 వేసుకోవాలి ఎందుకు అని అంటే మనకి ఇక్కడ షేప్ రావాలి కదండి, అందుకోసం. మళ్ళీ సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అలాగే మనం ఈ చివరి వరకు కూడా ఈ హాఫ్ పర్సన్ ఉంది కదండి, హాఫ్ వరకు కూడా మనం ఇలాగే వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. మనకి ఇక్కడ 2 వస్తుందండి, ఈ హాఫ్ వచ్చింది కదా, ఈ హాఫ్ దగ్గర ఏంటంటే మనం సెకండ్ లేయర్ ఇలా ఫస్ట్ స్టెప్ ఉంది కదా ఫస్ట్ దాంట్లో నుంచి అది మనం ఇక్కడ వేసుకుంటాం. మళ్ళీ సేమ్ దాని పక్క దాంట్లో నుంచి 1 లేయర్ వేసుకొని 3 లేయర్స్లోంచి తీసేయడం. సేమ్ చివరి వరకు కూడా సేమ్ ప్రాసెస్. మళ్ళీ సేమ్ మనకి ఇక్కడ ఎడ్జ్కి వచ్చేసరికి ఆ షేప్ అన్నది రావాలి కాబట్టి 3 లేయర్స్లోంచి తీసాం. అలాగే మనకు 3 టైమ్స్ ఇలా మనకి ఇలా 3 వేసుకొని మనకు ఆ షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. అలాగే ఈ చివరి దానికి వచ్చేసరికి 1 లేయర్ వేసుకొని మనం ఇలా తీసాం. లాస్ట్లో 1 2 చైన్స్ వేసుకొని 1 స్టెప్ ఈ 2 స్టెప్లో ఉంది కదండి, ఈ 2 స్టెప్లోంచి ఇలా తీసి మనం ఏదైతే థ్రెడ్ అయితే వాడుతున్నామో ఆ థ్రెడ్లోంచి మనం తీయాలి. సేమ్ ఈ ఫైనల్గా మనం ఫస్ట్లో ఉంచుకున్న థ్రెడ్ని ఈ చైన్లో నుంచి ఇలా లాగేసుకుంటే నీట్గా మనకు హార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది.
చూసారా, ఈ బ్యాక్ సైడ్ థ్రెడ్ని మనం చక్కగా ఇలా ముడి వేసేసుకోవాలి. ఆ షేప్ అన్నది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటిది మళ్ళీ ఒకటి మనం ఇంకోటి ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకున్నాక రెండు మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం కావాల్సిన మనకు షేప్ వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ అన్నది మనకు ఈ రెండు కూడా మరొక పెటల్ని కూడా మనం రెడీ చేసేసుకున్నాం. ఈ రెండు మనం యాడ్ చేసుకోవాలి. ఇలా నీడిల్కి కావాల్సినంత వరకు మనకు థ్రెడ్ తీసుకొని కట్ చేసుకున్నాం. ఈ రెండుది కూడా మనం యాడ్ చేసుకుంటాం. టూ చైన్స్లో నుంచి మనం ఇలా పెద్ద నీడిల్ తోటి ఈ చివరి వరకు కూడా మనం సేమ్ అలాగే ఇలా స్టిచ్చెస్ వేసేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ నుంచి ఇక్కడ 30 అంత వరకు మనం ఇలా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ కాటన్ తోటి మనం లోపలంతా కూడా మనకు పఫ్గా రావడం కోసం మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి. మరి మనకు హార్ట్ షేప్ అన్నది పఫ్గా రావాలి కదా, అందుకోసం మనం ఈ యొక్క కాటన్ తోటి మనం స్టఫ్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ కాటన్ అన్నది స్టఫ్ చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం మిగతాదంతా కూడా మనం నీట్గా ఇలా స్టిచ్చెస్ వేసేసుకుంటాం. మనం ఫైనల్గా మనం ఈ చివరి వరకు కూడా మనం హార్ట్ షేప్ని నీట్గా ఇలా స్టిచెస్ వేసేసుకున్నాం. ఇలా మనం ఒక లేయర్లోంచి అలా తీసి ఈ చివరి వరకు కూడా మనం ఇలా స్టిచెస్ అనేది చేసేసుకున్నాం. మళ్ళీ మనం కావాల్సినంత వరకు మనం థ్రెడ్ అన్నది కట్ చేసుకోవాలి. చూసారా, మనకు సేమ్ లెంత్ సేమ్ షేప్ అన్నది వచ్చేసింది, హార్ట్ షేప్. అలాగే మనం ఈ లీవ్స్ తోటి మనం ఈ టూ కూడా చక్కగా మనం ఇలా డెకరేట్ చేసుకుంటాం. రెండు కూడా మనం ఇలా గ్రీన్ కలర్ లీవ్స్ తీసుకొని మనం ఇలా యాడ్ చేసామండి. ఇలా ముత్యపు పూసతో ఈ హార్ట్ సింబల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం ఈ లీవ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మనం చూద్దాం. ఇలా లీవ్స్ తోటి మనం కార్లో మనం ఇలా హ్యాంగ్ చేసుకుంటాం కదా, మొన్న మీకు రోజ్ ఫ్లవర్తో చూపించాను. ఈరోజు మీకు ఈ హార్ట్ సింబల్ అనేది ఈ డిజైన్స్తో మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు ఓన్లీ లీవ్స్తోనే ఎలా అన్నది మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.